హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుండి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా అసిస్టెంట్ అండ్ అదర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియా నేషనల్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఐసీఎఫ్ఆర్ఈ కోస్టల్ ఎకోసిస్టమ్ సెంటర్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి అఫీషియల్గా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని త్రూ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏపీతో పాటు తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ ఆల్ ఇండియా నేషనల్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై టు దిస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 17th నవంబర్న విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోస్టల్ ఎకోసిస్టమ్ సెంటర్ ఐసీఎఫ్ఆర్ఈ వయా యోగా విలేజ్ బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ విశాఖపట్నం అనేటువంటి పర్టికులర్ అడ్రస్లో 17th నవంబర్న ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఇందులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 17th నవంబర్న మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 9:30 AM నుంచి 12 PM మధ్యన మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఈ పోస్టుల్ని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీ కానీ లేదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వండి. ఇందులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు కొంతకాలం వరకు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి 2024 మార్చి వరకు పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏంటనేది చూసినట్లయితే ఫార్ములేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ నెక్స్ట్ ఇయర్ మార్చి 2024 వరకు పనిచేయాలి. ఫిక్స్డ్ శాలరీ వచ్చేసి 17,000 రూపీస్ శాలరీ అయితే మీకు ఎవ్రీ మంత్ పే చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి వాకిన్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, ఎసెన్షియల్ ఉంటే చాలు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మరొక జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో జేపీఎఫ్ అనేటువంటి జాబ్ రోల్ అనమాట. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి 20,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనితో పాటు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి జాబ్స్కి 2026 ఆగస్టు నాటికి మీరు అప్పటి వరకు పనిచేయాల్సి ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 years వరకు టైం అయితే ఉంది. సో ఈ 3 years పాటు మీరు పనిచేయాలి ప్రాజెక్ట్లో. సో 3 years కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క పీరియడ్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి రీహాబిలిటేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ యాజ్ సాఫ్ట్ బ్యారియర్స్ అగేన్స్ట్ సీ లెవెల్ రైజ్ ఇన్ ది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైల్ మెయింటైనింగ్ ది ఎకోలాజికల్ బ్యాలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్లో మీరు 2026 ఆగస్టు వరకు పనిచేయాలి. ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి పోస్టులకి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ ఇన్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ మెరైన్ బయాలజీ, మెరైన్ సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఫారెస్ట్రీ అనేటువంటి సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు ఎంఎస్సీని ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ జాబ్ రోల్కి వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించి పర్టికులర్ పీరియడ్ వరకు పనిచేయడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆల్ ఇండియా నేషనల్స్ అయి ఉండి 18 to 28 years మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అది కూడా కలుపుకొని మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి
అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులన్నింటినీ కూడా టెంపరరీ కోటెర్మినస్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో వీటిని పర్మనెంట్ అయితే చేయరు. బట్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు మీరు పని చేయాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏడిఏ ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పేసి ఇచ్చారు. సో వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసి కానీ లేదా మీరు పెన్తో ఫిల్ చేసి కానీ మీరు ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ డే రోజున ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మిగిలినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ డే అనేది లేట్ ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా చేయాల్సినటువంటి వారు ఉంటే నెక్స్ట్ డే కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి ఆర్గనైజేషన్ వారు చెప్పారు. కాబట్టి సో దీనికి సంబంధించి మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయి రావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి భావించేటువంటి వారికి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. సో మనకి పైన ప్రాజెక్ట్ నేమ్స్ అయితే 2 మెన్షన్ చేశారు కదా, ఆ 2 ప్రాజెక్ట్స్లో మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేయాలనుకుంటున్నారు ఇవ్వండి. అలాగే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారు అనేది మెన్షన్ చేయండి. మిగిలినటువంటి డీటెయిల్స్ పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయాలి. సో ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎప్పుడు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, స్పెషలైజేషన్ దేనిలో చేశారు, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి మనకి తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు. హిందీ భాష చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే మీరు ఈ విధంగా టిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి టిక్ చేయమని చెప్పేసి చూపించారు. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా సేమ్ ఇంతే. సో మీకు వచ్చు కాబట్టి ఇవన్నీ కూడా టిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొఫిషియన్సీ కంప్యూటర్స్కి సంబంధించి ఎంఎస్ వర్డ్ వచ్చినట్లయితే ఈ విధంగా మీరు టిక్ చేయాలి. ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వెబ్ బ్రౌజింగ్ అండ్ డిటిపికి సంబంధించి ఇవన్నీ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ని తీసుకొని అండ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా ఏపీ, తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.